హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాం. నేను నిన్నటి నుంచి ఇంతకు ముందు నిన్న కొన్ని వీడియోలు చేశాను, ఇవాళ వీడియోలు చేశాను కాబట్టి నిన్నటి నుంచి అని చెప్తున్నాను. నిన్నటి నుంచి నాకు ఈ చేతిలో మీరు మాల చూస్తున్నారు. ఇది ఏంటి అని అంటే ప్యూర్ రెడ్ శాండిల్కి సంబంధించిన బీడ్స్ అండి. మా అపార్ట్మెంట్లోనే ఒకళ్ళు ఉన్నారు, ఇది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ప్యూర్, ఇందులో అసలు మీకు కల్తీ ఉండదు. ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఒకవేళ చెప్పినా కూడా మనం భయపడతాం కదా. ఇది ప్యూర్ రెడ్ శాండిల్తో చేసింది. రెడ్ శాండిల్తో చేసింది మనం ఎందుకు వేసుకోవాలి అనేది ఒక పాయింట్. అంటే ఇది ఒకటి ప్యూర్, ఇందులో గ్యారంటీగా ఎటువంటి కల్తీ లేదు. అండ్ దీనికి శక్తి చాలా ఎక్కువ అండి. యాక్చువల్గా బీడ్స్కి కొన్నిట్లో శక్తి ఉంటాయి. తులసి మాలకి శక్తి ఎక్కువ, రుద్రాక్షకి శక్తి ఎక్కువ, ఇట్లాగే రెడ్ శాండిల్కి శక్తి ఎక్కువ. ఇట్లాంటి వాటికి శక్తి ఉంటుంది కదా. మనం జపమాల పెట్టుకొని జపం చేసుకునేటప్పుడు మనం చేసే మంత్రానికి ఉన్న మంత్రం యొక్క ఇది ఉంటుంది కదా, శక్తి ఉంటుంది కదా, అది జపమాలకు కూడా వస్తుంది. ఓకేనా. ఈ జపమాలను తీసుకుని వెళ్ళి నేను ఈ మధ్యకాలంలో మీరు కురతాళం పీఠాధిపతులు వినే ఉంటారు. ఆయన అది తమిళనాడు కేరళ బార్డర్ అట్లా అంటారు, తమిళనాడులో ఉంది. దానికి నియమం ఏంటంటే తెలుగు వాళ్ళనే పీఠాధిపతులను చెయ్యాలి. అది మౌనేముని అని చెప్పి ఆయన హిమాలయాల నుంచి వచ్చి కురతాళంలో పీఠం నెలకొల్పారు. అందులో మనకి తెలుగు వాళ్ళే పీఠాధిపత్యం చేస్తూ ఉంటారు. ఆయన మనకి ఇక్కడ చాలా గుళ్ళని ఇచ్చారు. ప్రత్యంగర అమ్మవారి గుడిని, చాలా గుళ్ళని ఆయన స్థాపించారనమాట. కురతాళం పీఠాధిపతులు చాలా విశేషం. నడిచే దేవుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయనకు అన్ని రకాల మంత్ర సిద్ధులు ఉన్నాయి. మంత్రాన్ని అంత సిద్ధించుకున్నాడు. ఫస్ట్ ఆయనకి దొరికింది, ఆయనకి ఇచ్చింది రాధామంత్రం. ఆ రాధామంత్రాన్ని ఆయన చేసి ఆ రాధామంత్రాన్ని సిద్ధించిన తర్వాత హనుమంతుడి మంత్రము, రాముల వారి మంత్రము, వారాహి మంత్రం, ప్రత్యంగరామవారి మంత్రం, అట్లా ఆయన చెయ్యని మంత్రం లేదండి. ఆయన హిమాలయాల్లోకి ఈరోజు వెళ్ళేసి వస్తూ ఉంటారు. మానసికంగా వెళ్తారండి. ఆయన్ని కలవడానికి పెద్ద పెద్ద వీళ్ళు ఋషులు అక్కడి నుంచి వస్తారండి. అట్లాగే మహావతార్ బాబా అంటారు కదా, మహావతార్ బాబా ఈ రోజుకి కూడా ఆయన్ని కలవడానికి వస్తారు. ఆయన ఉన్నారు అనేది మనకు తెలిసిందే. ఈయన కలవడానికి వస్తారు. అంత విశేషం అనమాట. ఆయన కురతాళంలో కంటే ఈ మధ్యకాలంలో తిరుపతి పక్కన రాయల చెరువు అని ఉందండి ప్లేస్. మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే రాయల చెరువు తిరుపతి అని కొడితే మీకు వస్తుంది. 14 కిలోమీటర్లు అండి, తిరుపతి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో. చెరువుకి పక్కకే ఉంటుంది ఆశ్రమం. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యంగర అమ్మవారు, శ్వేతవారాహి అమ్మవారు ఇద్దరిని కలిపి కిందకి భూలోకి పెడతారు. భూమిలోకి అంటే కొంచెం కిందకి ఒక 5-6 మెట్లు కిందకి దిగాల్సిందే. దీంట్లో పెట్టారనమాట. చాలా పవర్ఫుల్. ఆ గుళ్ళోకి పొద్దున పూట వెళ్తే మీకు అమ్మవారు, అది అక్కడ పీఠాధిపతురాలు ఉన్నారు కదా, ఆవిడ మీకు దర్శనమిస్తారు. స్వామివారు దర్శనమిస్తారండి. ఆయన చాలా పెద్దవారు అయిపోయారు. ఆయన ఉన్నప్పుడే మనం వెళ్ళి చూసుకుంటే అసలు మనకు ఆనందం వేరు కదా. వెళ్ళి మీరు చూసుకొని ఆయన కలిసి రావచ్చు, ఆయనకు దండం పెట్టచ్చు, పాదుకలను పెడతారు, పాదుకా వందనం కూడా మనం చేసుకోవచ్చు. అయితే గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే కుంకుమ ఇస్తారు, పసుపు కొమ్ములు దండ ఇస్తారు, మనం ఇంటికి తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇంకా ముఖ్యం ఏంటంటే ఒక కాగితం ఇచ్చి మీకు డీటెయిల్స్ రాయమంటారు. ఆ డీటెయిల్స్ మీ గురించి, మీకున్న బాధ ఏంటి, ఇవన్నీ రాసిన తర్వాత మాతాజీ చదివి దానికి తగ్గ మంత్రోపదేశం మీకు చేస్తారు. ఆ మంత్రోపదేశం చేసిన తర్వాత మీరు ఇట్లా చుట్టూ తిరిగి వచ్చేయాలి. అక్కడ మీకు మంత్రం ఎలా చెయ్యాలి, దాని యొక్క ఇది మీకు ఫలితం ఎలా ఉంటుంది, మీకు ఆ పద్ధతి అంతా కూడా మనిషి చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు దీని గురించి చెప్పారండి, పిరమిడ్ గురించి చెప్పారు. ఈ పిరమిడ్ అంటే ఏంటి, ఈ పిరమిడ్లో మనం ఈ పూసల దండలు మనకి ఏదైతే మనం జపం చేసుకుంటామో ఆ దండ పెట్టుకోవాలి. ఆ పెట్టుకుంటే ఏంటి, అసలు పిరమిడ్ ఏంటి, దండ ఏంటి, దానిలో పెట్టడం ఏంటి, మనకు అనుమానం కదా. అయితే పిరమిడ్ అనేది మనకు ఒక శాస్త్రం, మనకు తెలిసిందే. పిరమిడ్ కింద ఉండి కనుక ధ్యానం చేస్తే మీరు తొందరగా ఎక్కువ కనెక్ట్ అవుతారు. పిరమిడ్ కింద కూర్చుంటే మీకు శక్తి ఎక్కువ తొందరగా వస్తుంది. ఇవన్నీ మనం పిరమిడ్ శాస్త్రం చెప్పేవాళ్ళ దాన్ని బట్టి మనం విన్నాం. అయితే ఈ పిరమిడ్ లోపల మనం చేసిన జపం అంతా చేసిన తర్వాత ఈ మాలను తీసుకుని వెళ్ళి మనం ఈ పిరమిడ్లో పెడితే అది ఇంకా శక్తిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్ట్ చేసిన మాలని మళ్ళీ మనం చేతికి వేసుకోండి, లేదు మీరు ఇలాగా జపం చేసుకోండి. ఏది చేసుకున్నా మీకు అది స్పర్శ మీకు తగులుతుంది కదా, ఆ శక్తి మళ్ళీ మీకు వస్తుంది. అసలు మంత్రం చేసిన శక్తి మీకు దీంట్లోకి వచ్చింది కదా.
దాన్ని పిరమిడ్లోకి పెట్టడం వల్ల అది మల్టిపుల్ అయింది. ఆ మల్టిపుల్ అయిన దాన్ని మళ్ళీ మీరు తీసుకొని మీరు జపానికి మీరు వాడుకోవడానికి మీరు చేతికి వేసుకుంటున్నారు కాబట్టి ఆ శక్తి మళ్ళీ మల్టిపుల్ అయి మీకు చేతికి వస్తుంది అనమాట. ఇది విశేషం అండి. ఇవి మీకు దొరికేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అదేంటి ఏమంటారు, వాస్తు ఉంటుంది కదా, వాస్తు చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుందండి, జాతకం చెప్పే వాళ్ళ దగ్గర. మీకు ఒకవేళ కావాలంటే కూడా నేను మీకు నెంబర్ నేను ఇస్తాను, నాకు కాల్ చేయొచ్చు, మీకు ఆ నెంబర్ నేను ఇస్తాను. ఇది దొరికే చోట మీరు రాయల చెరువు దీనికి వెళ్తే మాత్రం తప్పకుండా మీకు దొరుకుతుంది. నాకు తెలిసి ఇక్కడ కొత్తపేటలో కూడా గుడి ఉందండి, అక్కడ ఇంకా నేను ఇదైతే చూడలేదు, పిరమిడ్ అయితే చూడలేదు. స్వామివారి పుస్తకాలు, జపమాల అవి మాత్రమే చూశాను. అక్కడ పిరమిడ్ వస్తే మాత్రం మీరు తీసుకోవచ్చు. కానీ మీరు కొత్తపేటలో ఉన్న ప్రత్యంగర అమ్మవారి గుడికి మాత్రం వెళ్ళండి. అక్కడ వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు, చాలా అద్భుతమైన గుడి. మీకు రోజు పొద్దున పూట హోమాలు జరుగుతూ ఉంటాయి. మీ కోరికలు ఏ కోరిక తగ్గట్టుగా ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక చెప్పుకొని మీరు అక్కడ హోమం చేయించుకోవచ్చండి, మీకు ఫలితం తప్పకుండా ఉంటుంది. అండ్ అక్కడ మీరు దండం పెట్టుకొని పసుపు కొమ్ముల దండ మీరు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టించుకొని మీరు ఇంటికి తెచ్చుకొని మీరు గుమ్మానికి కట్టుకోవచ్చండి. నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఆగిపోతుంది అనమాట బయటే. అందుకని ప్లీజ్ ఒకసారి ఆ గుడికి వెళ్ళండి. రెండు ఇక్కడ మన కొత్తపేటలో అండ్ రాయల చెరువు తిరుపతిలో తప్పకుండా వెళ్తారు కదా, వెళ్ళండి, మీరు ఆనందాన్ని పొందండి. థ్యాంక్ యూ అండి.